ఎటువంటి కష్టాలనైనా సరే తట్టుకోవడానికి వీలుగా అసురులను జయించగలిగిన బలాన్ని అక్కడ ఆరాధన చేసి పొందారు. అందుకే అమరావతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసిన, కృష్ణానదిలో స్నానం చేసిన ఒక ఫలితం వేస్తారు. కృష్ణానదిలో స్నానం చేసి అమరావతి దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి. కృష్ణానదిలో స్నానం చేస్తే ఏ ఫలితం వేస్తారంటే గంగాముఖమునందు స్నానం, అంటే హరిద్వార్ గంగా స్నానంతో సమానం. అక్కడ నుంచి మీరు స్నానం చేసి ఒడ్డుకొచ్చి తల ఎత్తి చూస్తే 3 ప్రాకారములు కనపడతాయి అమరావతి. ఆ 3 ప్రాకారములే త్రిగుణాతీతుడైనటువంటి పరమేశ్వరుడు లోపలున్నాడు, అక్కడ నిలిచాడని గుర్తు. మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి అమ్మవారి పేరు చాలా చమత్కారమైనటువంటి పేరు, బాలచాముండా అని పేరు. ఆవిడకి బాలచాముండేశ్వరి అని పేరు. అది పంచాయతన దేవాలయం. అక్కడ శివుడు, పార్వతి అంటే అంబిక, విష్ణువు, అక్కడ శ్రీ మహావిష్ణువుకి వేణుగోపాలస్వామి రూపంలో ఆరాధన జరుగుతుంటుంది, శివకేశవ అభేదంగా. అక్కడ వేణుగోపాలస్వామి, వినాయకుడు, సూర్యనారాయణమూర్తి, సూర్యనారాయణ ప్రతిష్ఠ జరిగింది ఆ దేవాలయంలో. కాబట్టి శివ పంచాయతనంతో కూడినటువంటి దేవాలయం అమరావతి. మాఘమాసంలో ఆ స్నానం చేసి వెంటనే అమరావతి దర్శనం చేయడం మహత్భాగ్యం. దాని గురించి స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు. ప్రయత్నపూర్వకంగా మాఘమాసం లాంటి మాసంలో కృష్ణానది స్నానం చేసి అమరావతి క్షేత్ర దర్శనం చేద్దామని ప్రయత్నం చేసిన పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నవాళ్ళని తప్ప ఇతరులను రానివ్వడు.